వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు ద్వారా పాఠశాలలు వైద్యశాలలను అభివృద్ధి పరుస్తున్నారని, ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి కావాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. హాస్పిటల్లో వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ విద్య వైద్య రంగాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని, గూడూరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో నూతన హాస్పిటల్ భవనంకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిఎంఐండ్హెచ్ఓ శ్రీహరి, రూరల్ సిఐ దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం చాలా అవసరం కదా అని చెప్పి రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 కోట్లతో మాకు అవకాశం ఇచ్చారు. చిల్లకూరుతో పాటు అది చింతవరంతో పాటు దీనికి ఎన్ని గ్రామాలు దీని కింద వస్తాయో చూడండి. ఎక్క సచివాలయం ఎన్ననా 26 గ్రామాలు దీని కింద వస్తున్నాయి. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ చింతవరం కింద వచ్చేవి ఎన్ని సచివాలయాలు వస్తున్నాయో చూడండి. చింతవరం సచివాలయం, ఏరూరు సచివాలయం, బల్లువోలు సచివాలయం, ఈస్ట్ కనుపూరు, తొనుకుమాల, తిక్కవరం, చేడిమాల. ఆ తరువాత ఇక్కడ సచివాలయం వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, అలాగే హెల్త్ సెంటర్ మరొకటి కూడా వస్తుంది. ఆ తరువాత చిల్లకూరులో మొన్నే ఆయన చేతులతోనే చక్కగా ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదొక 2 కోట్లు, ఇదొక 2 కోట్లు. ఇది కాకోకుండా ఇంకా 3 వీరి చేతులతోనే మనం తొందరగా ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే వీరు పూర్తి చేస్తే వీరితో పాటు రామాంజనేయులు గారు R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఏఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరో ప్రజాసేవకుడు. వాళ్ళు ఆయన తొందరగా పూర్తి చేస్తే మేము తొందరగా ప్రజలకు అంకితం చేస్తాం. మల్లంలో మరో ప్రాథమిక బాలేపల్లి మండలం కార్యాలయం ముందు నిమ్మ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పంటా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిమ్మ సాగు చేస్తున్నందుకు ఎకరానికి 1 లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతుంది, కానీ వడ్డీ కూడా రైతులకు రావడం లేదని, మేలు రకం నిమ్మ మొక్కలు అందించాలని, అదేవిధంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు సబ్సిడీతో పాటుగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలేయపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి శ్రీహరి, యువజన విభాగం అధ్యక్షులు కిషోర్, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, శంకరయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున బాలాయపల్లి ప్రాంతంలో ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి గత నెల రోజుల నుంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నిమ్మ రైతులు 1 ఎకరానికి 1 లక్షకు పైగా ఖర్చు పెట్టి వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి సందర్భంలో దాని వడ్డీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇవాళ నిమ్మ రైతులను గుర్తించాలి ఈ ప్రభుత్వం. వారందరికీ రసాయన ఎరువులైతే ఏమి, పురుగు మందులైతే ఏమి, వ్యవసాయ పనిముట్లయితే ఏమి, మరియు యంత్ర పరికరాలైతే ఏమి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిమ్మ పంట
పండించిన తర్వాత కూలీలు ఈరోజు దాదాపు 500 నుంచి 600 రూపాయలు కూలీ అయితే బస్తా నిమ్మకాయలు మార్కెట్ చేరేటప్పటికే దాదాపు 800 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ బస్తా 600 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎందుకంటే ఈ దళారీ వ్యవస్థ ఆ మాదిరిగా తయారైపోయి ఉంది. మార్కెట్లోకి బస్తా ఎంటర్ కావాలంటే 2 రూపాయలు సెస్ కట్టాలి. నిమ్మకాయలు కొట్టులోకి వెళ్ళిన తర్వాత ప్రతి డిక్కీకి అంటే బస్తాకి 6 రూపాయలు సెస్ కట్టాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా 10% కమిషన్ ఇవ్వాలి. అదే మాదిరిగా అమ్మినటువంటి ధరలో 10% కమిషన్ పోగా మళ్ళీ గోదాం 35 రూపాయలకు కొట్టే 22 రూపాయలు లెక్క రాస్తారు. అంటే దాదాపు 10 నుంచి 12 రూపాయలు గోదాంలో మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిమ్మకాయలు వీటిలో 1.5 కేజీ నుంచి 2 కేజీలు తరుగు తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి అంశంలోనూ దగ. రైతులకు 1,00,000 రూపాయలు అప్పిస్తే 2 రూపాయలు వడ్డీ చొప్పున చెల్లించాలి. 1,00,000కు 4 లక్షల రూపాయలు కాయలు వేయకపోయినట్లయితే 3 రూపాయలు వడ్డీ చొప్పున చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దళారీ వ్యవస్థ బాగా నాటుకొని పోయింది. కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలంటే అసోసియేషన్కు 15 లక్షల రూపాయలు కట్టాలి. కొనుగోలు వ్యాపారం చేసేవాళ్ళైతే 2 లక్షల రూపాయలు చెల్లించాలి. గోదాలు అంగడి పెట్టాలన్నా, లారీలు పెట్టాలన్నా, పురుకోసులు అమ్మాలన్నా అసోసియేషన్కి డబ్బులు చెల్లించాలి. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ ఎంతవరకు పోయిందంటే గంజాయి అక్రమ రవాణా తనిఖీల్లో భాగంగా గూడూరు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తమిళనాడుకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఇతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కిషోర్ కుమార్ అనే ముద్దాయిని అతని వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు సిఐ విజయ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, గూడూరు రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన కిషోర్ కుమార్ అనే వ్యక్తి వద్ద 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్టు చేశామని తెలిపారు. ఇతను అనకాపల్లిలో గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలో అమ్మేందుకు తీసుకువెళ్తున్నాడని, బహిరంగ మార్కెట్లో దీని విలువ 1,20,000 ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ శేషమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా యొక్క అడిషనల్ డైరెక్టర్ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి పరమేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మా యొక్క సబ్ అడిషనల్ ఎస్పీ గారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు నిరంతరం నిత్యం ఈ గంజాయి పైన దాడులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దాడుల్లో భాగంగా ఈరోజు కూడా ఉదయం నుంచి గూడూరు పట్టణంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియాల్లో దాడులు చేస్తూ ఉంటే, గూడూరు రైల్వే స్టేషన్లో వినాయక స్వామి ఆలయం సమీపంలో ఒక వ్యక్తి చెన్నైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయడంతో ఆ బ్యాగ్లో ఒక 4 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించాం. ఇతన్ని విచారిస్తే ఈ గంజాయి అనేది అనకాపల్లి నుంచి తెచ్చుకొని చెన్నైకి వెళ్తున్నాడు. ఇతని పేరు కిషోర్ కుమార్. చెన్నైలో ఆటో డ్రైవర్గా ఉంటూ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చుకొని ఒక్కో ప్యాకెట్ 300 రూపాయల చొప్పున అమ్ముకుంటాడు. ఈ 4 కేజీల గంజాయిని అమ్ముకుంటే మొత్తం 1,20,000 రూపాయలు అతనికి వస్తుంది. ఈ గంజాయిని అనకాపల్లికి చెందిన రాజా అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అక్కడ కొనుగోలు విలువ మొత్తం 4 కేజీలు కలిపి 20,000 రూపాయలకి కొనుగోలు చేశాడు. ఇలా నిరంతరం ఈ దాడుల్ని కొనసాగిస్తూ ఉంటాం.
ఆ రాజాని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గంజా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రజలు ఎస్సీబీ గూడూరు రాబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు హెడ్ పోస్ట్ ఆఫీసులో 25 రూపాయలకే జాతీయ జెండాను అందజేస్తున్నామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెడ్ పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ కుమార్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అండి, నేను పోస్టల్ సూపరింటెండెంట్ గూడూరు. ఈ రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు సందర్భంగా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మూవర్ణ జెండా ఎగరాలి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం అండి. దానికి అనుసంధానంగా మేము పోస్ట్ ఆఫీస్లో జెండాలు విక్రయిస్తున్నాము. 25 రూపాయల జెండా అండి. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా అమ్మకాలు చేపట్టాము. మేము లోకల్గా ఉన్నటువంటి ఫేమస్ పర్సన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి పోస్ట్ ఆఫీస్లో 10 రూపాయల జెండాలు మా పోస్ట్ మాస్టర్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి అందజేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుని నరేంద్ర మోడీ గారి పిలుపుకి సందర్భంగా ప్రతి ఇంటి మీద ఆగస్టు 15 మన జెండాను ఎగరవేసి మన మూవనెల జెండా రెపరెపలాడేలా చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గూడూరు మనుబోలు మధ్య 3 రైల్వే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనుల కారణంగా ఈ నెల 10వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్యాసింజర్ మరియు పలు ఎక్స్ప్రెస్ రైలు అధికారులు రద్దు చేశారు. విజయవాడ గూడూరు 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు భాగంగా మనుబోలు గూడూరు మధ్యలో పన్నులు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఇతర పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దీని కొరకు ఏమో ప్యాసింజర్ రైలు ఎక్స్ప్రెస్ ట్రైన్ రద్దు చేశారు. కెమెరా అప్పుడు పగలు దిగినట్టుకున్నావా? ఇదేం ఫోన్ ఇది? తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మెడనూరు సురేష్ రెడ్డి ప్రగతి సేవా సంస్థ తరపున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న వారి కుటుంబం దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ మామడూరు రాధయ్య, ఐటీఐ ప్రభాకర్, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, ఆర్వి కన్స్ట్రక్షన్ వెంకటకృష్ణ, కోట వెంకటేశ్వరరావు, పిల్లిల శ్రీను, నాగరాజు, సివిఆర్ న్యూస్ సతీష్, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రతి నెలలాగే ఈ నెల కూడా గాలిపాలెం వెంకయ్య స్వామి ఆశీస్సులతో మన మెడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ సతీమణి జ్యోతి గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి రుచికరమైన భోజనాలు ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఎవరికి గుర్తుండకపోయినా మా సురేష్ రెడ్డి 2 రోజుల ముందు నుంచే మమ్మల్ని అందరినీ అలర్ట్ చేయటం జరుగుతుంది. మా సురేష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా సురేష్ రెడ్డి వ్యాపార రీత్యా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, అలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా స్థిరపడితే ఈ 10 మందిని 20 మందిగా దానం చేయొచ్చు. మంచి గుణం ఉన్న మనుషులకి మంచి జరగాలని
ప్రగతి సేవా సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదేవిధంగా మా సురేష్ రెడ్డి ఇదే కాకుండా ఎక్కడ ఏదన్నా సందర్భం ఉండి ఒక కార్యక్రమం ఏదైనా ఒకటి చేయాలని అంటే నా వంతు సహాయంగా ఆయన కూడా మనకు ఫస్ట్ వరుసలో ఉంటాడు. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 2వ శనివారం ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమానికి పూర్తి దాతగా వ్యవహరించిన సురేష్ రెడ్డి గారి దంపతులకి మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆయన చేస్తూ ఆయన మంచి దినదినాభివృద్ధి చెందాలని మా ప్రగతి సేవా సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి 3 రెగ్యులర్ కార్యక్రమాల్లో ఒకటైనటువంటి 2వ శనివారం వృద్ధాశ్రమంలో ఈ భోజన పంపణల కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి మెడనూరి సురేష్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ సతీమణి శాంతి గారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము కార్యక్రమాలకు పిలిస్తే రావడానికే కాస్త షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక పక్క ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని, అలాగే సుమారుగా 4000 మంది టీచర్స్తో రేపు టీచర్స్ క్రికెట్ లీగ్ కూడా జరుపుతున్నటువంటి ఎలాంటి అలుపు లేకుండా జరుగుతున్న చంద్రానికి ముఖ్యంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.